దేశంలో లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న కార్పొరేట్ శక్తులపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతేకాకుండా బీసీ నాయకులపై దాడులకు పాల్పడుతుందని, వచ్చే ఎన్నికల్లో జనాభాలో 52% ఉన్న బీసీ ప్రజలే బీజేపీకి తగిన గురపాఠం చెబుతారని హితవు పలికారు. మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు రవిచంద్రలపై ఈడీతో దాడులు చేయించడాన్ని ఆయన ఖండించారు. ఈ మీడియా సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోచారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజని, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఆలజయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి అయినటువంటి గౌరవనీయులు గంగుల కమలాకర్ పైన, రాజ్యసభ సభ్యుడైనటువంటి రవిచంద్ర పైన అయితే ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈరోజు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నటువంటి బీసీ నాయకుల పైన ఏదో రకంగా అడ్డుకట్ట వేద్దాం, బెదిరిద్దామని చెప్పి ఎవరు లేని టైంలో తలుపులు పగలగొట్టి ఒక దొంగల్లాగా మరి దాడులు చేయడం ఇది సరైంది కాదని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.